నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ కి నివాళులర్పించి ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రజలందరికీ స్వేచ్ఛాయుత హక్కులతో రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహోన్నతుడు అని కొనియాడిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి ఫుడ్ పాయిజన్. అస్వస్థతతో 30 మంది జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో 30 మందికి ఫుడ్ పాయిజన్ అయి జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం పరిశ్రమలోని క్యాంటీన్లో వండిన ఆహారాన్ని తిన్న కార్మికులకు విరోచనాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడడంతో ఆ కంపెనీ బస్సులో జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ ఆసుపత్రిలో వారికి పరీక్షలు చేసి ఆహారం కలుషితమైనట్లు నిర్ధారించారు. ఆహారం వండేవారు శుభ్రత పాటించకపోవడం, వండిన ఆహారం కలుషితమైనట్లుగా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించి ఆ ఆహారం తిన్న వారందరికీ పరీక్షలు చేయించాలని సూచించారు. గత 3 రోజులుగా ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. విషయం తెలుసుకున్న డిఎంఎన్హెచ్ఓ జె నరసింహనాయక్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్తో ప్రైవేట్ ఆసుపత్రిలోని రోగులను పరీక్షించారు. రోగులతో మాట్లాడి ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రభాకర్, విల్సన్, రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్నండి. నేను లక్షవారం నాడు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందంటే అండి నాకు తెలియదు. నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయానండి. నేను సెలవు నాకు కావాలంటే మన సీన్ వెహికల్ ఇన్ఛార్జి గారు సెలవులు అయితే కుదరదని చెప్పి అన్నాడండి. నాకు బాగోలేదండి, మోషన్స్ అయిపోతుందని చెప్పి ఏదో జరుగుతుంది అని చెప్పి నేను మానేశాను. నేను ఇవాళ డ్యూటీ కానీ వచ్చానండి. అవునండి, చెప్పండి. నేను ఇవాళ ఏం జరుగుతుందో వచ్చి అడిగానండి. ఈయన హెల్త్ విషయంగా కూడా నన్ను ఏం పట్టించుకుంటా లేదు. ఆయన ఏం చేసుకొని కొట్టడం కానీ మీదకి వచ్చాడండి. అడిగానండి. సీన్ గారు వెహికల్ ఇన్ఛార్జ్ మీద కలబడినందుకు కానీ కొట్టడం కానీ వచ్చాడు. ఆయన ఏం చేసుకుంటే ఏం పీక్కో అంటున్నాడు. ఆయన దగ్గర 50 మంది దాకా అయిందని తెలిసిందండి. నాకు తెలియదండి, తెలుసుకోవడమే. మీరు మరి హాస్పిటల్కి వెళ్ళారా? నేను వెళ్ళాను, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. మరి యాజమాన్యం నన్ను ఏం పట్టించుకోలేదండి. నాకు తెలియదండి. నేను ఇవాళ వచ్చాను. నేను మామూలుగా డ్యూటీ దిగి వెళ్ళిపోయాను. నేను హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ గురించి అని చెప్పారండి. మెడికల్. కాకినాడ జిల్లా జగ్గంపేట అంబేద్కర్ నగర్ వద్ద అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ, జనసేన, వివిధ దళిత సంఘాల, అంబేద్కర్ నగర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊరికి వెలుపల అంబేద్కర్ విగ్రహం ఉన్న ఊరి మధ్యలో అంబేద్కర్ ప్రాణకు మొక్కి ఆయన మెడలో ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రజాప్రతినిధులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాప్రతినిధులు ఈరోజు అంబేద్కర్ యొక్క భావాల్ని పులుకుపుచ్చుకున్నటువంటి నాకు మంచి మిత్రుడు, ముఖ్యంగా
134వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని వల్లించడం కాదు, ఆచరించాలి. ఆచరించడం అన్నది కార్యక్రమంలో చూపెట్టాలి. నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు, ఆయన ఉంటే బాగుంది, వెళ్ళిపోయాడు, ప్రభాకర్ గారు. ఆయన ప్రజాప్రతినిధుల గురించి, ప్రజాప్రతినిధుల యొక్క ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఈ దేశంలో పుట్టిన మహాత్ముడు. ఎందుకంటే ఆయన ఏదో ఒక కులంలో పుట్టాడు కాబట్టి ఆయన మన మనిషి అని మీరు అందరూ అనుకుంటాం కాకుండా ఆయన మా అందరి మనిషి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాత్ములు ఏ కులంలో పుట్టినా అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈసారి ఏ అంబేద్కర్ విగ్రహం పెట్టినా ఊరు సెంటర్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహాత్ములకి కులం ఉండదు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక ఎస్సీల గురించే కాకుండా బీసీలకి, కాపులకి అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పోరాడిన వ్యక్తి కాబట్టి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉన్న షాదీఖానాలో ఆదివారం దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకులు, స్థానిక నిర్వహణ, మానవతావాది, అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకులు, ప్రజాసేవకులు నీలపల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వమ్మి రఘురాం, జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారోతి శివగణేష్, స్థానిక సిఐ వైఆర్కే శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఐకేర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వమ్మి రఘురాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావుల గణేష్ రాజా, కరటూరి వీర్రాజు, ఎస్ఏ గఫూర్, రామకుర్తి జగ్గాలు, దళిత నాయకులు పులిప్రసాద్, మురారి రవికుమార్, కడితి దత్తు, మర్రి పృథ్వీరాజ్, తిరుపతి మూర్తి, జనసేన నాయకులు కురుమల్ల నాగేశ్వరరావు, గవర్ సుధాకర్, కాపవరపు వరప్రసాద్, కిలపర్తి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ జరుగుతుంది. అంబేద్కర్ గారిని అందరూ తప్పడు ఒకటి మరి ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి అందరూ తప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ఒక్కొక్కరు ఒక చీర పట్టుకోండి. జయంతి వేడుకల సందర్భంగా సోదరులు మేలపల్లి అప్పారావు గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ముందుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం. నాకన్నా ముందు మాట్లాడమని ఇచ్చినా కూడా మరి మొట్టమొదటి అవకాశం నాకు వచ్చేటట్టుగా వాళ్ళు తిరస్కరించడం, మరి మొట్టమొదటిగా ఈ సమావేశం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తూ, వేదిక మీద ఒక ఇద్దరు మహనీయుల ఫోటోలు, ప్రధానంగా జ్యోతిరావు పూలే గారిది, అంబేద్కర్ గారిది, అలాగే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ఒకటి, సావిత్రిబాయి పూలే గారిది, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రియంబల్కి సంబంధించినటువంటిది ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు అనేటువంటిది ఒక క్యాప్షన్తో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ గారి యొక్క భావజాలం, అంబేద్కరిజం అంటాం. నిజం అని అంటే ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆలోచన, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మూలాల గురించి పూర్తిగా అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి దిశగా ఆయన జీవితం అంతా కొనసాగినటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి. జ్యోతిబా పూలే గారు మరి అంబేద్కర్ గారు కాలంలో లేకపోయినప్పటికీ అంబేద్కర్ గారు స్వయంగా తానే ప్రకటించుకున్నాడు, నాకు చదువు చెప్పినటువంటి గురువుల కన్నా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, నా ఆలోచన ఈ విధంగా ఉందనంటే నాకు ప్రధానంగా ఒక ముగ్గురు గురువులు ఉన్నారు. ఒకరు గౌతమ బుద్ధుడు, రెండు జ్యోతిబా పూలే, మూడు కబీరు అని ఆయనంతటా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి విషయం. మరి జ్యోతిబా పూలే గారు ఏదైతే వివక్ష మీద పోరాటం చేశారో, కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేశారో, మహిళల ఉద్ధరణ కోసం ఆయన కానీ ఆయన సతీమణి కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ ప్రయత్నం చేశారో, వాటన్నిటినీ కొనసాగింపుగా జ్యోతిరావు పూలే గారు కళ్ళగన్నటువంటి ఏదైతే సమాజం ఉందో ఆ సమాజం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు మాట్లాడేదానికి సంబంధించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరందరూ నాకు చాలా మిత్రులు. నా జీవితంలో వాళ్ళు చేసిన సహకారాలు అద్భుతం. వారితో తిన్నాను, ఉన్నాను, వాళ్ళతో నేర్చుకున్నాను, సహాయ సహకారాలు పొందాను. వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం కొన్ని విషయాల పట్ల. అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదు అనే అంశాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనమందరం 99.9% ఉన్న మనమందరం బహుజనులం. ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడ నుంచి వలస వచ్చినా అతి కొద్ది మంది వలస వచ్చిన వాదులు ఈ మనుస్మృతి అనే ధర్మాన్ని క్రియేట్ చేశారు. అంతకుముందు బుద్ధిజం ఉండేది మన భారతదేశంలో. ఆ 0.01% ఉన్న ఆ జంజి వేసుకున్న ఆ అతి తక్కువ మంది 99% మంది మనందరినీ పాలించడానికి ఒక మనుస్మృతి అనే దాన్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత భాగంలో మనుస్మృతి తర్వాత ప్రజాస్మృతి వచ్చింది.